భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ శ్మశానం రోడ్డు పూర్తిగా క్లియర్ చేయించాలని చెప్పినాము. కొంతవరకు చేశారు, కానీ ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉంది. అదేదో చెప్తే చెవిటోళ్ళ ముందర శంకుదినట్లుంది పరిస్థితి. మరి ప్రజలు ఎందుకు ట్యాక్స్ పే చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈ రోడ్డు శ్మశానం రోడ్డు ఇది సుమారుగా 500 సంవత్సరాల నుంచి ఉండే రోడ్డు ఇది. మా పూర్వీకులు ఇది ఈ శ్మశానానికి కూడా ఫ్రీగా ఇచ్చినారని చెప్తున్నారు. మరి ఇదంతా చాలాసార్లు చెప్పాను నేను, పూర్తి క్లియర్ చేయండి అని చెప్పి. కొంతవరకే చేశారు, కానీ పూర్తిగా క్లియర్ చేయించడం లేదు. మరి దీన్ని పూర్తి క్లియర్ చేయించాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఉద్యోగస్తుల్ని కోరుతున్నాము. మరి ట్యాక్స్ ఎందుకు ఈ దేశానికి కడుతున్నాము, అదే తర్వాత ఎందుకు ఈ మున్సిపాలిటీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది ఒక బాధాకరంగా ఉంది. మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మున్సిపాలిటీ ఉద్యోగస్తుల్ని కోరుతున్నాం, దీన్ని వెంటనే క్లియర్ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదో చోటోళ్ళ ముందు శంకుదినట్లు కనపడతా ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే క్లియర్ చేయించాలి. ఇంతకు మునుపు వారానికి ఒకసారి క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఓల్డ్ NH7, దీని మీద చాలాసార్లు నేను వీడియో తీశాను, కానీ అది ఎవరు కూడా దీనికి సంబంధించిన ఉద్యోగస్తులు సరిగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా కూడా దీన్ని ఖచ్చితంగా శ్మశానం రోడ్ అంతా క్లియర్ చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. ఇది ఎట్లుంటుందంటే ఓల్డ్ NH7 అని చెప్పాను కదా, ఇది ఓల్డ్ NH7. అంటే దాదాపు ఇది 1 నెల అయిందేమో అనిపిస్తుంది. కాస్త నొక్క చాలా ఘోరంగా ఉంది. రోడ్డు అంతా గలీజ్గానే ఉంది. ఈ దుమ్ము ధూళి ఈ వెహికల్స్లో పోయే వాళ్ళ ముక్కులే పోయి కూడా రోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. మరి ఈ ఊరు పెరిగింది కానీ ట్యాక్స్ పెరిగింది, కానీ మరి ఎందుకు ఈ సౌకర్యాలు చేయకోకుండా ఉన్నారో అర్థం కావడం లేదు. కాబట్టి మేము మున్సిపాలిటీ ఉద్యోగస్తులను కోరేది ఒకటే, తక్షణమే ఇది క్లియర్ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది గుత్తి రోడ్ NH7 చూడండి ఎంత ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. చెప్తే వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినామంటారు, కానీ దీన్ని క్లియర్ చేయకోకుండా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే క్లియర్ చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మున్సిపల్ ఉద్యోగుల్ని కోరుతున్నాం. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం.